రాష్ట్ర ఆదాయంలో 27% వ్యవసాయం నుంచి వస్తుందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్టంలో పర్యటించిన మంత్రి రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. రైతు వ్యవసాయం సులభతరం చేసుకోవడానికి సబ్సిడీపై పనిముట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు. ఈ రాష్ట్రానికి వ్యవసాయం ఎంత ఇంపార్టెంట్ అనే సంగతి మనం పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వ్యవసాయం ఎంత మన రాష్ట్ర జీడిపికి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయంలో 27% వ్యవసాయం నుంచి వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా 20% వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలని, వ్యవసాయం నుంచి ఆదాయం వచ్చేలాగా రైతు సోదరులకు ఆదాయం కల్పించే విధానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సో దానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏమున్నాయో దానిలో ఎటువంటి ఆక్షేపణ లేకుండా ప్రతిదీ కూడా అటెంప్ట్ చేస్తుంది. మనం చూసుకుంటే ఈరోజు రైతు సోదరులు చాలామంది ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా ఇలాంటి సబ్సిడీలో ఇలాంటివి ఏమైనా ఇచ్చారా? మరి అలాగే డ్రిప్ ఇరిగేషన్ ఉంది, అది కూడా లిమిటెడ్ క్వాంటిటీలో చాలా తక్కువ మంది రైతులకి, అది కూడా 70% అసలు 70% సబ్సిడీతోనే లాస్ట్ 1 year ఇచ్చారు. గతంలో కూడా ఇవ్వలే. వాళ్ళు వ్యవసాయానికి రైతు సేవా కేంద్రాలు కడితే రైతులకు మేలు చేసామని చెప్పి గత ప్రభుత్వం చెప్పేవారు. రైతు సేవా కేంద్రాలు కట్టేవారు తప్పించి రైతు సేవా కేంద్రాల నుంచి ఎటువంటి సర్వీసులు ఇస్తే రైతులకు బాగుపడుతుందన్న ఆలోచన అయితే వాళ్ళు చేయలేకపోయారు.